పోటీ ఉంది. ఇప్పుడు ఈ డీల్ వల్ల చైనా ఆధిపత్యానికి ఈ భారత్ ఉత్పత్తులతో బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? చైనా ఆప్ చేయటం అమెరికా కష్టం. హ్మ్. ఆప్ చేయలేదు. చైనా ఒక వేరే స్పీడ్ మీద ఉన్నది. కానీ మనకి మంచిది కదా. మనకి ఇప్పుడు మీరు మే నెల జూన్ నెలలో ట్రంప్ భారతదేశం మీద ఎంతో కోపంగా ఉండి యాపిల్కి ఏం చెప్పారు, మీరు ఫ్యాక్టరీలు అక్కడ పెడతానికి వీలు లేదన్నాడు. ఇప్పుడు అవును. పెడతారు. ఒక యాపిల్ ఫ్యాక్టరీ పెడితే 1,00,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వస్తుంది. ఆ రాష్ట్రం మారిపోతుంది. ఆ రాష్ట్రం అలాంటి అవకాశాలు వస్తాయి. చైనా +1 అంటే చైనాలో ఉన్న ఎన్ని ఫ్యాక్టరీలు ఉండదో ఒక ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయని అమెరికన్ కంపెనీస్ అందరికి ఒక ఆర్డర్ ఉన్నది. ఒక రూల్ పెట్టుకున్నారు. ఎందుకంటే చైనా మీద డిపెండ్ అవ్వకూడదు పూర్తిగా. మనకు వస్తాయి బెనిఫిట్స్. ఓకే. ట్యాక్సెస్ తగ్గించారు. వియట్నాం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అందరికంటే తగ్గాం కదా మనం. హ్మ్. మనకి కాంపిటీషన్ వచ్చింది కదా మెరైన్ ప్రొడక్ట్స్ దాంట్లో దీంట్లో. అవును. తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసే రైస్ పెరుగుతుంది. తర్వాత ట్రంప్ తో విధానం ఏంటి, ఏదో అనేస్తాడు, మళ్ళీ మర్చిపోతాడు, హ్మ్. మళ్ళీ ఇంకో నెల వరకు ఎత్తాడు. ఇది మనం అడ్జస్ట్ చేస్తా పోవాలి. ఓకే. దీంట్లో తప్పేంటి? అందువల్ల నేను ఇది పాజిటివ్ గా చూస్తున్నా. హ్మ్. పాజిటివ్ గా చూస్తున్నాను. అవకాశం వచ్చింది. తర్వాత అంటే పెంటపాటి అన్ని పుల్లారావు గారు దేశాల కంటే ఖచ్చితంగా పాజిటివ్గా చూస్తున్నాము. అందరూ పాజిటివ్గా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇది భారత్కు రకంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవ్వటానికి ఇది ఒక మరింత ఊపినిచ్చే అంశం అనేది. రెండు భారత్ అమెరికా సంబంధాలలో ఇది ఒక మైలురాయి అని. కానీ ట్రంప్ ఇదే స్టడీగా ఉంటాడా అన్నది ఒక చర్చ ఇప్పుడు. మనకి స్టడీగా ఉండినా లేకపోయినా మనం అడ్జస్ట్ చేసుకుంటా పోవాలి. ఓకే. ఒక 1,000,000 టన్ బ్యారెల్స్ వాడ మన ఎక్కడి నుంచి అరబ్ కంట్రీస్ మనకు వచ్చేటప్పుడు సముద్రం సాఫీగా ఉండదు కదా. అడ్జస్ట్ చేస్తారు. క్లైమేట్ చూస్తే పోవాలి. మనకి నిన్న రాత్రి 12 గంటలు 1 గంట నుంచి ట్యాక్సెస్ తగ్గినాయి. వెంటనే సంతకం ఎవరు పెట్టారు? వెనజువేలా ఆయిల్ కి రిలయన్స్ పెట్టారు. వెనజువేలా నుంచి చమురుకి. అవును. మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ పడిపోతుంది కదా. మనం వెంటనే వెనజువేలా నుంచి కొనగానే ఇతర దేశాల నుంచి కొంటాం మానేశాక డిమాండ్ పోతుంది కదా. అవును. మనకి ఎక్స్పోర్ట్స్ అమెరికాతో పెరుగుతాయా పెరగవా చూసుకుంటే మనకి స్ట్రాటజిక్ గా అమెరికా ఇలాగ మనతో నీరుకు వచ్చింది. యూరోప్ వచ్చాక బంగ్లాదేశ్ మాట్లాడలేకపోతున్నారు, పాకిస్తాన్ మాట్లాడలేకపోతున్నారు. నేను బంగ్లాదేశ్ జమాయితీ ఇస్లాం ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, మేము భారతదేశంతో మిగతా దేశాలతో లాగా మంచి సంబంధాలు పెట్టుకుంటామని ఫస్ట్ టైం ఇచ్చారు 40 సంవత్సరాల్లో.